హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాస్టింగ్ సబ్జెక్ట్లో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఓవర్వ్యూ ఏంటంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్, ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్. ఆ రెండింటిని రీకన్సిలేషన్ ఆఫ్ ప్రాఫిట్ని కనుక్కోవడమే దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఫస్ట్ నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్ చూద్దాం. అందులో నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్లో సపరేట్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తారు ఫర్ కాస్ట్ అండ్ ఫినాన్షియల్ అకౌంట్స్కి. దీన్నే ఏమంటారంటే కాస్ట్ లెడ్జర్ అకౌంటింగ్ సిస్టమ్ అంటారు. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో కొన్ని అకౌంట్స్ అనేది కంపేర్ చేస్తే ఫినాన్షియల్ అకౌంటింగ్తో కొన్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఏవేవి? పర్చేజెస్, ఎక్స్పెన్సెస్ and also balance sheet items like fixed assets, debtors and creditors. Items of accounts which are excluded are represented by any account known as cost ledger account. వాటి ప్లేస్లలో మనము కాస్ట్ లెడ్జర్ అకౌంట్ని రీప్లేస్ చేసాం. ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ నార్మల్గా ఏం రాస్తామంటే నార్మల్గా స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ ప్లేస్లో పర్చేస్ వచ్చింది. అండ్ కాస్ట్ లెడ్జర్ అకౌంట్ ప్లేస్లో మనం ఎలా పర్చేస్ చేస్తే పర్చేస్ చేస్తే క్యాష్, లేదా పేయబుల్ అయితే పేయబుల్. నాన్ ఇంటిగ్రల్ అకౌంట్స్లో మాత్రం స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ డెటార్ టు కాస్ట్ లెడ్జర్ అకౌంట్. పర్చేస్ ప్లేస్లో స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ వచ్చింది. పర్చేస్ అనేది రీప్లేస్ బై స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ టు కాస్ట్ లెడ్జర్ అకౌంట్. అదే పర్చేస్ అనేది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్కి అయితే ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్ డేటా టు కాస్ట్ లెడ్జర్ అకౌంట్. పేయబుల్, రిసీవబుల్ ఇలా వచ్చిన చోట క్యాష్కి అలా క్యాష్ పర్చేస్ చేసినా, లేదా పేయబుల్ అయినా రిసీవబుల్ అయినా అలా ఉన్నప్పుడు కాస్ట్ లెడ్జర్ అకౌంట్ లేదా జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని యూజ్ చేస్తాం. మెటీరియల్ రిటర్న్ టు వెండార్కి రిటర్న్ చేసేటప్పుడు అయితే పర్చేస్ చేసినప్పుడు ఏం రాస్తాం? స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ డేటా టు కాస్ట్ లెడ్జర్ అకౌంట్. అదే రిటర్న్ చేసేటప్పుడు రివర్స్ రాస్తాము. జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డేటా టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డేటా టు స్టోర్స్ లెడ్జర్ అకౌంట్. డైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్ ప్రొడక్షన్కి మనం పర్చేస్ చేసిన తర్వాత స్టోర్స్కి పంపించాము. స్టోర్స్లో నుంచి మనం డైరెక్ట్ మెటీరియల్ ప్రొడక్షన్ కోసం ఇష్యూ చేస్తున్నాము. అప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్ డేటా టు స్టోర్స్ లెడ్జర్. అది డైరెక్ట్ మెటీరియల్కి. ఇండైరెక్ట్ మెటీరియల్ అయితే కనుక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాదు, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అకౌంట్ డేటా టు స్టోర్స్ లెడ్జర్ అకౌంట్. మెటీరియల్ రిటర్న్ టు స్టోర్కి రిటర్న్ వచ్చింది అంటే కనుక ఈ ఎంట్రీ అనేది రివర్స్ అయిపోయింది. స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ డేటా టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్. అవి మెటీరియల్కి సంబంధించిన ఎంట్రీస్. ఇప్పుడు వేజెస్కి సంబంధించిన ఎంట్రీస్ చూద్దాం. వేజెస్ పెయిడ్. ఇక్కడ వేజెస్ పెయిడ్ అయినప్పుడు నేను చెప్పాను ఇందాక క్యాష్ కానీ పేయబుల్, రిసీవబుల్ అలాంటి ప్లేస్లలో జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ వచ్చింది. వేజెస్ కంట్రోల్ అకౌంట్ డేటా టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వేజెస్ చార్జ్ టు ప్రొడక్షన్. అదే వేజెస్ ప్రొడక్షన్కి ఛార్జ్ చేస్తే కనుక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్ డేటా టు వేజెస్ అకౌంట్. ఇండైరెక్ట్ లేబర్ అయితే కనుక ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అకౌంట్ డేటా టు వేజెస్ అకౌంట్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఇంకర్డ్ అయితే కనుక ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అకౌంట్ డేటా టు కాస్ట్ లెడ్జర్ అకౌంట్. అదే అబ్జార్బ్డ్ అయితే కనుక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్ డేటా టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్. సేమ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కూడా అంతే. అడ్మినిస్ట్రేషన్ ఇంకర్ అయినప్పుడు క్రెడిట్ ఏమో జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అబ్జార్బ్డ్ అయినప్పుడైతే ఫినిష్డ్ గూడ్స్కి పంపిస్తాము. ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ డేటా టు అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అకౌంట్. ఇక్కడైతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అడ్మినిస్ట్రేషన్ అయితే ఫినిష్డ్ గూడ్స్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడైతే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ డేటా టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అబ్జర్బ్డ్ అయితే కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డేటా టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అండర్ అబ్జర్బ్డ్ ఓవర్ హెడ్ అయినప్పుడు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డేటా టు ప్రొడక్షన్ ఆర్ అడ్మిన్ ఆర్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఓవర్ అబ్జర్వ్డ్ అయినప్పుడు ప్రొడక్షన్ ఆర్ అడ్మిన్ ఆర్ సెల్లింగ్ టు
కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సేల్స్కి వచ్చేసి జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డేటా టు పిఎన్ఎల్ అకౌంట్. ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ అయితే కనుక పిఎన్ఎల్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, లాస్ అయితే కాస్ట్ లెడ్జర్ టు పిఎన్ఎల్. నెక్స్ట్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్ యాజ్ టేకెన్ యాజ్ బేస్. కాస్ట్ అకౌంట్ ప్రాఫిట్ని మనం బేస్గా తీసుకున్నట్టయితే కనుక యాడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏవేవి అంటే ఐటమ్స్ హ్యావింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హయ్యర్ ప్రాఫిట్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్లో హయ్యర్ ప్రాఫిట్ చూపించే ఐటమ్స్ని మనము యాడ్ చేయాలి. లైక్ ఓవర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్, ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇన్ కాస్ట్ అకౌంట్స్, అండర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. Even incomes excluded from cost accounts, interest and dividend on investment, rent received, transfer fee received, etc. ఇవన్నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో హయ్యర్ ప్రాఫిట్ చూపిస్తాయి. సో వీటిని అన్నిటిని యాడ్ చేయాలి. లెస్ చేయాల్సిన ఐటమ్స్ ఏవేవి అంటే అండర్ అబ్జార్బ్డ్, వీటికి రివర్స్. ఇక్కడ ఓవర్ అబ్జార్బ్డ్ అయితే ఇక్కడ అండర్ అబ్జార్బ్డ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఆఫీస్ అండ్ అడ్మిన్, సెల్లింగ్ అండ్ ఓవర్ హెడ్ ఇన్ కాస్ట్ అకౌంట్, అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్, రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ goods in cost accountants, overvaluation of closing stock, raw material, work in progress, finished goods in cost accounts. Expenses excluded from cost accounts ఏవేవి ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, రెంట్ రిసీవ్డ్, ట్రాన్స్ఫర్ ఫీ రిసీవ్డ్, ఎక్సెట్రా. ఇవన్నీ లోయర్ ప్రాఫిట్ చూపిస్తాయి ఫినాన్షియల్ స్టేట్మెంట్లో. సో వీటిని అన్నిటినీ మనం లెస్ చేయాలి. అదే ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో అయితే కనుక కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఆర్ జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ రీప్లేస్డ్ బై బ్యాంక్ అకౌంట్, రిసీవబుల్స్ ఆర్ డెటార్స్ అకౌంట్, పేయబుల్స్ ఆర్ క్రెడిటర్స్ అకౌంట్, ఫిక్స్డ్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇవన్నిటివి రీప్లేస్ అవుతాయి జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్లో. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్లో అయితే ఇంకా 2 sets ఆఫ్ బుక్స్ని మెయింటైన్ చేస్తారు. ఫర్ కాస్టింగ్ ట్రాన్సాక్షన్కి ఒకటి, ఫర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఒకటి. అదే ఇంటిగ్రేటెడ్ సిస్టంలో అయితే బోత్ కాస్టింగ్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ని మెయింటైన్ చేస్తారు. ఇక్కడతో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ వి విల్ సీ అనదర్ చాప్టర్. బై వివర్స్.